గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుంటే ఆయనకు ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు కోదై అన్న పేరు పెట్టాడు కూడా. తమిళంలో కోదై అంటే పూలమాల అని అర్థం. ఈ కోదైనే గారాబంగా పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమె ఆ పేరే క్రమంగా గోదాదేవిగా మారింది. ఈ కథనే ఇతివృత్తంగా తీసుకొని ఆంధ్రభోజుడనే ప్రశంసల్ని అందుకున్న మన విజయనగర సామ్రాజ్యాధినేత మన శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే పేరుతో తెలుగులో ఒక కావ్యాన్ని వ్రాశాడు. ఆముక్తమాల్యద అంటే తనచే ధరింపబడిన పూలహారాన్ని దేవునికి ఇచ్చిన భక్తురాలు. షూడి కొడుత్తనాచియార్ అని గోదాదేవికి పేరు. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలల్ని కీర్తన చేస్తూ ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయస్సు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుడే ఆమెకు కనిపించేవాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లు పుత్తూరు ఒకనాటి గోకులమని ఆమె భావించసాగింది. అంతేకాదు, తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించి తీసుకుని వెళ్లే పూలమాలల్ని ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకొని మురిసిపోయేది. ఆ గోదాదేవి ప్రతిరోజు తాను ముందుగా పూలమాలల్ని ధరించుతున్న దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవుని పట్ల అపచారం జరిగిందని ఆయన బాధపడ్డాడు. కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు అతని కల్లో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలల్ని ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలిపాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదాదేవి మనస్సులో కృష్ణునిపై ప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆ దేవునితోనే జరగాలని అనుకున్నది. పూల తోటలో దొరికిన ఆ బాలిక భక్తురాలై శ్రీకృష్ణ భగవానునిపై మనసు పడి అతని కోసం పూజలు చేసి చివరగా 30 రోజుల పాటు పాశుర వ్రతాన్ని చేసింది. ఆ పూజలో భాగంగా ఆమె నుండి వెలువడిన సంకీర్తనలే తమిళ సాహిత్యంలో ప్రసిద్ధి గడించిన పాశురాలుగా ప్రచారాన్ని పొందాయి. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளாய், மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளாய், மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால், மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுமினோ நேரிழையீர், நீராட போதுமினோ நேரிழையீர் சீர் மல்குமாய் பாடி சீர் மல்குமாய் பாடி செல்வ சிறுமிகள், சீர் மல்குமாய் பாடி செல்வ சிறுமிகள், சீர் மல்குமாய் பாடி செல்வ சிறுமிகள், சீர் மல்குமாய் பாடி செல்வ சிறுமிகள் கூர்வேல் கொடிந்தோழிலன் நந்த கோபன் குமரன், கூர்வேல் கொடிந்தோழிலன் நந்த கோபன் குமரன், கூர்வேல் கொடிந்தோழிலன் நந்த கோபன் குமரன், கூர்வேல் கொடிந்தோழிலன் நந்த கோபன் குமரன் ஏராம் தக்கண்ணே யசோத இளம் சிங்கம், ஏராம் தக்கண்ணே ஏராம் தக்கண்ணி யசோத இளம் சிங்கம், ஏராம் தக்கண்ணி யசோத இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே. நாராயணனே நமக்கே பரி தருவான், நாராயணனே நமக்கே பரி தருவான், நாராயணனே நமக்கே பரி தருவான் பாரோர் புகழ படிந்தலோரம்
படிந்தேலோரெம்பாவாய் ஆரோர் புகழ படிந்தேலோரெம்பாவாய் மார்கழி திங்கள். శ్రీకృష్ణుని భర్తగా పొందడం కోసం ఆమె ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాల్ని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెల్ని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొల్పేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో శ్రీకృష్ణ భక్తిని వెల్లడించేందుకు ఆ తమిళ భాషలోని 30 పాశురాలను పాడింది గోదాదేవి. అవే ధనుర్మాసంలో ప్రతి భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై అనే కీర్తనలు. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణు చిత్తునికి కలలో కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలిపాడు. శ్రీకృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లి పుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి అతడు బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకెళ్లారు. పెళ్లి కూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరు చూస్తుండగానే ఆ రంగనాథునిలో లీనమైపోయింది. ఇదంతా మనం జరుపుకునే మకర సంక్రాంతి పండుగకు అంటే ఒక రోజు ముందు జరుపుకునే భోగి నాడే జరిగింది ఆ విశేషం. అందుకే మనం భోగి పండుగని వైభవంగా జరుపుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్మని గోదాదేవి కళ్యాణాన్ని స్మరించుకుంటూ. అందుకే ప్రతి వైష్ణవాలయంలో ఈ రోజున గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. ఆ అండాలుగా పిలువబడే గోదాదేవి పడిన కష్టాలకు విముక్తి కలిగి ఆదిశేషుని పడగపై అంటే భోగిపై శయనించే విష్ణుమూర్తి స్వరూపుడైన రంగనాథునిలో లీనమై ఆమె భోగాన్ని పొందింది అనడానికి సంకేతంగా ఈ భోగి రోజున కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటుంటాం. కనుకనే ఈ పండుగకు భోగి పండుగ అనే ప్రచారంలోకి వచ్చిందని చెబుతారు. అమ్మా అండాళమ్మ అమ్మా అండాళమ్మ వెంకటేశుని చిత్తములోన వెంకటేశుని చిత్తములోన హత్తుకుపోయిన పుత్తడి బొమ్మ అమ్మా అండాళమ్మ. కలలో కనిపించి కన్న తల్లి వనిపించి పిల్లలోరింద ఇంట ఇలా వెలుపువై నిలచి పిలచినంతనే పలికేవు చూసేవు పిలచినంతనే పలికేవు చూసేవు కలచిన కోర్కెలు తలివై తీర్చుమా అమ్మా అండాళమ్మ. చిందో మనసెని వందిత పవక కుందర శ్రీహరి మురుగుతూ నిలవక మురియుతూ నిలవక అంగనలందరూ ఆరతోలివ్వగా అంగ
జనలందరూ వారతులివ్వగా మంగళ వరములు మాకు కందుమా అమ్మా నాడమ్మ. వెంకటేశుని హితములోన కత్తుకుపోయిన పుతడి బొమ్మ. కర్షకులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు ఇంటికి చేరుకునేది ఈ సమయంలోనే. ఇన్నాళ్ళు కష్టాలతో సహవాసం చేసిన రైతులకు వారి శ్రమ ఫలితంగా సాధించి తెచ్చిన ధాన్య రాశులతో ఇండ్లన్నీ ఈ సమయంలోనే కలకలలాడుతూ ఉంటాయి. గతంలో అనుభవించిన కష్టాలను తలుచుకుంటూ దరిద్రాన్ని పారద్రోలడానికి వేకువజామున్నే లేచి భోగి మంటలు వేసి తమను ఇన్నాళ్ళు వేధించిన ఆ దారిద్ర్య దేవతలు కసితో కాల్చివేసి తమ దరిదాపుల్లో కూడా రాకుండా చెయ్యటానికి గ్రామాల్లో రైతులందరూ సామూహికంగా ఈ రోజున వేకువజామున్నే లేచి భోగి మంటల్ని వేస్తుంటారని కూడా చెబుతుంటారు. భోగి మంటల వెనుక ఆరోగ్యానికి సంబంధించిన ఒక శాస్త్రీయ దృక్పథం కూడా దాగి ఉంది. సూర్యుడు దక్షిణాగ్రానికి వెళ్లడం వలన శీతాకాలంలో వాతావరణం అంతా కలుషితమైపోయి అనారోగ్యాలకు కారణమవుతుంది. శ్వాస సంబంధమైన రోగాలు వ్యాపించుతుంటాయి. వాటి నివారణకు గాను ఆవు పేడతో చేసిన ఎండిన గొబ్బెమ్మలతోనూ రావి, మామిడి, మేడి చెట్ల దుంపలతోనూ మంటలను ఏర్పాటు చేసి అందులో ఆవు నెయ్యిని వేస్తారు. దానితో విడుదలయ్యే గాలి శరీరంలోని నాడుల్ని శుభ్రపరచడానికి తోడ్పడుతుంది. ఆ ఆరోగ్యప్రదమైన గాలి అందరికీ అందేటట్లుగా జనమంతా కలిసికట్టుగా భోగి మంటల్ని వేయడం అనే సాంప్రదాయం అందుకే ఏర్పడింది. ఆ మంటల వలన వాతావరణంలో కనిపించకుండా ఉండే విషకీటకాలు కూడా దగ్ధమైపోతాయి. ధనధాన్యాలతో సంతృప్తిగా ఉంటూ ఉత్సాహంతో ఉత్సవంగా రైతులు చేసుకునే పండుగ ఇది. ఏమైతేనే ఇది అన్నార్తుల పండుగ. ధనధాన్యాలతో తులతూగేటట్లుగా చెయ్యమనే భగవంతుని భక్తులు వేడుకునే పండుగ. దక్షిణాయనంలో పడ్డ కష్టాలు బాధల్ని భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలని ప్రసాదించాలని కోరుకుంటూ రైతులందరూ భోగి రోజు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేస్తారు. ఆవు పేడతో తయారైన పిడుకలు, ఇంట్లోని పాత వస్తువుల్ని మంటల్లో వేస్తారు. ఈ రోజున బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తారు. ఈ భోగి రోజునే చిన్న పిల్లల మీద రేగుపళ్ళు పోస్తారు. ఆ రోజున రేగుపళ్ళు కాస్త భోగి పళ్ళుగా మారిపోతాయి. రేగు చెట్టు, రావి చెట్టు శ్రీమన్నారాయణ స్వామి రూపం. ఈ రేగుపళ్ళు సూర్య భగవానునికి ఎంతో ఇష్టమైనవి కూడా. సూర్యుని రూపము, రంగు కలిగిన రేగుపళ్లను లక్ష్మీదేవి స్వరూపమైన నాణ్యాలతో కలిపి పిల్లల తలలపైన పోస్తారు. దానివల్ల వారికి దిష్టి దిగిపోయి లక్ష్మీనారాయణుల అనుగ్రహం వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని కూడా ఒక విశ్వాసం ఉంది. బాహ్య రంధ్రాలకు కనిపించని బ్రహ్మరంధ్రాలను ఈ భోగి పళ్ళు ప్రేరేపితం చేస్తే పిల్లలు జ్ఞానవంతులవుతారు. రేగు పండ్లు సూర్య కిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి. కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుత్ శక్తి శరీరంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలను ఇస్తుంటుంది. అందుకే ఆరోగ్య శాస్త్ర రీత్యా ఈ భోగి పళ్ళను పిల్లల తలలపై పోసే సాంప్రదాయం వెలుగులోకి వచ్చి ఉంటుంది. జనులంతా భోగము అంటే సుఖాలని ప్రసాదించమని భగవంతుణ్ణి కోరుకుని జరుపుకునే పండుగ ఇది. అష్టభోగాలు అంటే ధనము, ధాన్యము, వాహనము, భోజనము, వస్త్రము, సతి, స్నానము, సంయోగము అనేవి. ఈ అష్టభోగాలతో తులతూగడం కోసం చేసుకునే పండుగ ఇది. లోకబాంధవుడైన సూర్యుని నడకను అనుసరించి సౌరమానం ప్రకారం చేసుకునే పండుగ ఇది. తిథివార నక్షత్రాలకు అతీతంగా వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులు జరుపుకునే పండుగ ఇది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలన్నీ ఇంటికి చేరుకున్న తరువాత కష్టాలకు వీడ్కోలు పలుకుతూ భోగాలతో అంటే సుఖ సంపదలతో తులతూగుతుండే వేళలో చేసుకునే పండుగ కనుకనే దీనికి భోగి అనే పేరు రూఢి అయింది. పాడబోయి రైతన్న ఆడబోయి మాయన్న పంటలింటికొచ్చే నీటి పండుగ మన పల్లెలోన సంతసాలు నిండగా. పాడబోయి రైతన్న ఆడబోయి మాయన్న పంటలింటికొచ్చే నీటి పండుగ మన పల్లెలోన సంతసాలు నిండగా. ఆడబోయి రైతన్న ఆడబోయి మాయన్న పంటలింటికొచ్చే నీటి పండుగ
దండమిడుదుమమ్మ నీకు దీపమెత్తి దండమిడుదుమమ్మ ఆడబోయి రైతన్న ఆడబోయి మాయన్న పంటలింటికొచ్చనేడు పండుగ మన పల్లెలోన సంతకాలు నిండగా. శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని తన 3వ పాదంతో తొక్కి పాతాళ లోకానికి పంపించి ఆ లోకానికి రాజుగా ఉండమని చెప్పినాడని, ఆ రాజు కోరిక మేరకు ప్రతి సంక్రాంతికి ముందు రోజున అంటే భోగి పండుగ రోజున పాతాళ లోకం నుండి భూమిపైకి ఆ చక్రవర్తి వచ్చి ప్రజలను ఆశీర్వదించడానికి అనుమతించినాడని, ఆ చక్రవర్తిని ఆహ్వానించడానికే భోగి మంటలను వేస్తారని ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణుడు తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదనే నెపంతో అహంకారంతో ఉన్న దేవేంద్రుడు ఏకధాటిగా వర్షాలను కురిపించుతుంటే ఆ వర్షాలు వరదల నుండి గోవులను గోపాలకులను రక్షించడానికి బృందావనం పరిసరాల్లో ఉన్న గోవర్ధనగిరిని ఈ భోగి పండుగ రోజుని ఆ గోపాలకృష్ణుడు తన చిటికెన వ్రేలుతో పైకెత్తి గొడుగుగా పట్టుకున్నాడని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ గోపాలకులను రైతులను ఆ కృష్ణ భగవానుడు కాపాడిన పర్వదినాన్ని భోగిగా జరుపుకోవడం అనేది కూడా ఆనవాయితీగా మారింది. ఇది ప్రకృతి పురుషుల్ని ఆరాధించే పండుగ కనుకనే ఈ భోగి సంక్రాంతి పండుగలకు ఇంత ప్రాధాన్యం ఏర్పడింది. భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండాని పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండాని పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో 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 భోగ భాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండాని పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో. గొప్పియల్లో గొప్పియల్లో గొప్పెమ్మ గొప్పున గుమ్మడి పూలో గొప్పియల్లో గొప్పియల్లో గొప్పెమ్మ గొప్పున గుమ్మడి పూలో గుమ్మడంటి గుమ్మడు మాయదారి గుమ్మడు కప్పులో పూలెట్టి తుప్పల్లోకి లాగాడు గొప్పియల్లో గొప్పియల్లో గొప్పెమ్మ గొప్పున గుమ్మడి పూలో. తుప్పల్లో ఇల్లుంద అల్లుండే గొప్పమ్మ అత్తింటి కెళదాము రమ్మంటే తప్పమ్మ తప్పప్పులిప్పుడే తలబోసుకుందామా తలలంటుకున్నాక తలబోసుకుందామా గొప్పియల్లో గొప్పియల్లో గొప్పెమ్మ కప్పున గుమ్మడి పూలో. భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండాని పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండాని పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో. మీరింతవరకు భోగి పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం శ్రీ శాస్త్రుల రఘుపతి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఈ విషయాలు